అందరికీ నమస్కారం. ఆ, ఈ లోతైన విశ్లేషణ రెండవ భాగానికి స్వాగతం. ఓం ప్రకాష్ వాల్మీకి రాసిన జూటన్ అనే పుస్తకంలోని వాస్తవ ఆధారాలను మనమిక్కడ చర్చిస్తున్నాం. అవును. కిందటి భాగంలో మనం రచయిత తన పాఠశాలలో అడుగుపెట్టిన మొదటి రోజే ఎదుర్కొన్న ఒక దారుణమైన పరిస్థితి గురించి మాట్లాడుకున్నాం. మ్మ్, అదే ఆ చిన్నారి బాలుడి చేతికి చీపురిచ్చి తోటిపిల్లల ముందు మైదానం మొత్తం ఊడిపించిన ఆ హృదయ విదారక సంఘటన. అక్కడ నుండి ఈరోజు మన చర్చ మొదలవుతుంది. ఖచ్చితంగా. ఈనాటి మన విశ్లేషణ ఏంటంటే, కాస్త నెమ్మదిగా, చాలా బాధాకరంగా మరియు లోతైన ఆత్మ పరిశీలనతో సాగుతుంది. నిజమే. బడిలో ఎదురైన వివక్ష, ఆకలి, ఆహారం వెనుకున్న ఆ తీవ్రమైన భావోద్వేగం అన్నింటికీ మించి ఒక అమాయకత్వం నుండి తీవ్రమైన కోపం వైపుగా ఆ రచయిత మానసిక ప్రయాణం ఎలా సాగిందో ఈరోజు మనం అర్థం చేసుకుందాం. ఆ చిన్నారి లేత మనస్సుపై పడిన ఆ పచ్చి గాయాలను మనం అర్థం చేసుకోవాలంటే, ముందుగా ఆ తరగతి గది వాతావరణాన్ని మనం ఊహించుకోవాలి. అంటే ఆ భౌతిక వాతావరణం కూడా వాళ్లకు వ్యతిరేకంగానే ఉండేది అంటారా? అవును. అదొక దట్టమైన భయం అలుముకున్న దృశ్యమని చెప్పొచ్చు. క్లాస్రూములో అందరూ పిల్లల్లా ఆ బాలుడికి బెంచీల మీద కూర్చునే అవకాశం లేదు. పోని కనీసం నేలపై చాప వేసుకుని కూర్చుందామా అంటే అదీ లేదు. ఎక్కడో తలుపు గుమ్మం దగ్గర. ఖచ్చితంగా. ఎక్కడో దుమ్ము కుట్టుకుపోయిన నేలమీద అందరికీ దూరంగా ముడుచుకుని కూర్చోవాలి. అక్కడ్నుండి చూస్తే నల్లబల్ల మీద ఉపాధ్యాయుడు రాసే అక్షరాలు కూడా సరిగ్గా కనిపించవు. ఆ దృశ్యాన్ని తలుచుకుంటేనే మనసు వికలమవుతోంది. అంతకంటే దారుణమైన విషయం ఆ మూలాల్లో ఇంకోటుంది. తరగతి గదిలో ఆ పసివాడికి దాహం వేస్తే నేరుగా వెళ్లి పంపు వద్ద నీళ్లు తాగే ప్రాథమిక హక్కు కూడా లేదు. అవును. పంపునస్సలు తాకకూడదు. ఎవరైనా దయతలిచి పంపు కొట్టి పైనుండి దోసిట్లో నీళ్లు పోసేవరకు ఆ బాలుడా పంపు దగ్గరే దీనంగా నిలబడాలి. ఈ సామాజిక దూరమనేది కేవలం భౌతికమైనది కాదు. అది ఒక పసివాడి ఆత్మగౌరవాన్ని ప్రతిక్షణం చంపేసే ఒక క్రూరమైన ఆయుధం. ఆ ఆయుధం ఎంతలా గాయపరుస్తుందో చెప్పడానికి ఆ సుక్కన్ సింగ్ సంఘటన ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. తరగతిలో కేవలం మానసిక హింస మాత్రమే కాదు, దారుణమైన శారీరక దాడి కూడా ఎలా జరిగేదో ఆ సంఘటన మనకు వివరిస్తుంది. సుక్కన్ సింగ్ అంటే ఆ కడుపు మీద కురుపున్న పిల్లాడే కదా? అవును, అదే. సుక్కన్ సింగ్ అనే పిల్లాడి కడుపుపై పక్కటెముకల కింద ఒక పెద్ద కురుపుండేది. అది ఎంత బాధాకరంగా ఉండేదంటే, దానికి ఏ బట్టా తగలకూడదని ఆ పిల్లాడు ఎప్పుడూ తన చొక్కాను పైకి మడిచిపెట్టుకునేవాడు. ఉపాధ్యాయుడు ఆ కురుపును చూసి కనీసం మానవత్వంతో అయినా దెబ్బ తగలకుండా వదిలేస్తాడని ఆ పసివాడి నమ్మకం. కాని ఆ నమ్మకం ఎలా వమ్మైందో చదివితే నిజంగానే వణుకు పుడుతుంది. ఒకరోజు ఉపాధ్యాయుడు అకారణంగా సుక్కన్ సింగ్ను విచక్షణారహితంగా కొట్టడం మొదలుపెట్టాడు. అకారణంగానే? అవును. ఆ దాడిలో ఉపాధ్యాయుడి పిడికిలి నేరుగా ఆ పసివాడి కడుపుపై ఉన్న కురుపుకి బలంగా తగిలింది. ఆ దెబ్బకు కురుపు పగిలిపోయి రక్తం చీము పారుతూ బయటకొచ్చేశాయి. ఎంత భయంకరం! ఆ పిల్లాడు నొప్పితో పెట్టిన ఆర్తనాదాలు ఆ తరగతి గది గోడలను తాకాయి. ఆ దృశ్యాన్ని కళ్ళారా చూసిన చిన్నారి ఓంప్రకాష్ భయంతో వణికిపోతూ అక్కడే నిలబడి ఏడవడం మొదలుపెట్టాడు. ఆ పసివాళ్ల ఏడుపును చూసి కూడా ఆ ఉపాధ్యాయుడి నోటి నుండి బూతులు రావడం ఆనాటి సామాజిక కుళ్ళిపోయిన వ్యవస్థను మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఇక్కడ ప్రదర్శించబడింది కేవలం ఒక ఉపాధ్యాయుడి కోపం మాత్రమే కాదు. మరి అది ఏమిటి? ఇది విద్యావ్యవస్థలో అణువణువున పాతుకుపోయిన నిర్మాణాత్మక వివక్ష. ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన పిల్లలు అసలు చదువుకోడానికే వీల్లేదనే కక్ష, వారి ఆత్మగౌరవాన్ని శాశ్వతంగా చంపేయాలనే ఒక వ్యవస్థాగతమైన పక్షపాతం ఆ పిడికిలిపోట్లో మనకు కనిపిస్తుంది. నిజమే. బడిలో ఆ పసివాడికి దక్కింది కేవలం అవమానాలు, దెబ్బలు మాత్రమే. అయితే ఇంటికొస్తే ఇంకో భయంకరమైన శత్రువు వాళ్ల కోసం ఎదురుచూస్తూ ఉండేది. అదే కడుపును కాల్చే ఆకలి. అవును, ఆకలి. రచయిత వివరించిన ఆ వర్షాకాలం దృశ్యం గురించి మనం ఇక్కడ లోతుగా మాట్లాడుకోవాలి. ఆకాశానికి చిల్లులు పడినట్లుగా ఎడతెరిపిలేని వర్షాలు కదా? అవును. మట్టి గోడలు నానిపోయి ఇళ్లు కూలిపోతున్నాయి. ఇంట్లో ఉన్న కొద్దిపాటి కట్టెలు పూర్తిగా తడిచిపోయి పొయ్యి వెలిగించే దారి లేదు. కడుపులు ఆకలితో మాడిపోతున్నాయి. అప్పుడు ఆ తల్లి పడే వేదన వర్ణనాతీతం. ఎంతటి దయనీయమైన పరిస్థితి అంటే, ఇంట్లో ఉన్న కొద్దిపాటి బియ్యాన్ని ఎలాగోలా ఉడకబెట్టడానికి తల్లి ఒక పెద్ద గిన్నె నిండా నీళ్లు పోస్తుంది. పోసి ఆ అన్నం ఉడుకుతున్నప్పుడు వచ్చే నీళ్లను, అంటే మనం మాట్ లేదా గంజి అని పిలుస్తామే, ఆ గంజిని తీసి తలా ఒక గిన్నెలో పోసి దానికి కొద్దిగా ఉప్పు కలుపుకుని తాగే సన్నివేశమది.
ఆ వర్షంలో, ఆ పస్తుల్లో ఆ వేడివేడి గంజినే వాళ్ళు అమృతంలా తాగేవారు. దానివల్ల కడుపు ఉబ్బిపోయి ఆకలి చచ్చిపోయేది. ఆ గంజినే వాళ్లు ఆవుపాలులా భావించి బతికారు అన్న వాక్యం చదివినప్పుడు నిజంగానే కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఆహారం వెనుక ఇంతటి బాధాకరమైన భావోద్వేగం, ఇంతటి దారిద్ర్యం దాగి ఉందంటే ఆ జీవితాలు ఎంత కఠినంగా గడిచాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఆకలి అనేది కేవలం శారీరక అవసరం కాదు, అదొక మనిషి ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక బలీయమైన శక్తి. ఖచ్చితంగా చెప్పారు. ఆకలి ఆలోచనలు ఎలా మారుస్తుందో చెప్పడానికి రచయిత జీవితంలో జరిగిన ఇంకొక అత్యంత కీలకమైన ఘట్టాన్ని మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఈ మాడ్ లేదా గంజి అనేది ఆ బాలుడి జీవితంలో అమాయకత్వం నుండి కోపం వైపుగా జరిగిన మానసిక పరిణామానికి ఒక ప్రధాన కారణమైంది. ఆ ద్రోణాచార్యుడు కథ జరిగిన రోజే కదా? అవును, ఒకరోజు పాఠశాలలో ఉపాధ్యాయుడు మహాభారతంలోని ద్రోణాచార్యుడి కథ చెప్తున్నాడు. ద్రోణాచార్యుడు ఎంత పేదరికంలో ఉన్నాడంటే తన కుమారుడు అశ్వత్థామాకు పాలు తాగించడానికి స్తోమత లేక పిండిలో నీళ్లు కలిపి అవే పాలు అని చెప్పి తాగించాడు అని ఆ ఉపాధ్యాయుడు కంటతడి పెట్టుకుంటూ వర్ణించాడు. ఉపాధ్యాయుడి ఆ భావోద్వేగాన్ని చూసి తరగతిలోని పిల్లలందరూ ఆ కథ విని ఉద్వేగానికి లోనయ్యారు. కాని అప్పుడు ఆ చిన్నారి ఓంప్రకాష్ గుండెల్లో ఒక బలమైన ప్రశ్న రగిలింది. ఎంతో ధైర్యం చేసి లేచి నిలబడి ఆ ఉపాధ్యాయుడిని ఒక సూటి ప్రశ్న అడిగాడు. మరి మేం రోజూ తాగే ఆ గంజి గురించి ఏ ఇతిహాసంలోనూ ఎందుకు రాయలేను? మా ఆకలి, మా బాధలు ఏ కావ్యాల్లోనూ ఎందుకు కనిపించవు అని. ఎంతటి సహజమైన, పదునైన, ఆలోచింపజేసే ప్రశ్న అది. ఆ వయస్సులో అలాంటి ప్రశ్న అడగడమంటే చిన్న విషయం గాదు. నిజానికి ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలి, లేదా కనీసం ఆ పిల్లాడి ఆకలిని అర్థం చేసుకునే సహృదయతైనా చూపించాలి. కాని ఆ ఉపాధ్యాయుడికి ఆ ప్రశ్న వినగానే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎందుకంటే వాళ్లకి ఆ ప్రశ్న మింగుడు పడలేదు. ఖచ్చితంగా. ద్రోణాచార్యుడి పేదరికం గురించి మాత్రమే గౌరవంగా మాట్లాడాలి. ఒక అంటరాని వర్గానికి చెందిన బాలుడు తన పేదరికాన్ని ఆ పవిత్ర ఇతిహాసంతో ఎలా పోలుస్తాడు అన్నది ఆ ఉపాధ్యాయు కోపానికి అసలు కారణం. వెంటనే ఆ బాలుడిని ముర్గా పొజిషన్లో, అంటే కోడిలా వంగి 2 కాళ్ల మధ్య నుండి చేతులు దూర్చి చెవులు పట్టుకునే అత్యంత కఠినమైన శిక్షాస్థితిలో కూర్చోబెట్టాడు. అంతటితో ఆగలేదు. ఆ పసివాడి వీపుపై ఒక పెద్ద కర్రతో వాతలు తేలేలా విపరీతంగా కొట్టాడు. కొడుతూ ఆ ఉపాధ్యాయుడన్న మాటలు మనస్సును తోల్చేస్తాయి. నీ వీపుపై ఒక ఇతిహాసం రాస్తాను అనన్నాడు కదా. అవును, ఆ రోజు ఆ వీపుపై పడిన దెబ్బలే ఆ బాలుడి మనసులో నిజంగా ఒక చీకటి ఇతిహాసంలా లిఖించబడ్డాయి. ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామలో రగిలిన ప్రతీకార జ్వాలల గురించి చరిత్రలు, ఇతిహాసాలు చెప్పాయి. కాని ఆ రోజు ఆ ఉపాధ్యాయుడి కర్ర దెబ్బలతో ఆ బాలుడి గుండెల్లో రగిలిన అశ్వత్థామలాంటి ప్రతీకార జ్వాలలను ఏ ఇతిహాసం రాయలేదు. ఆ క్షణమే ఆ అమాయక బాలుడు ఈ క్రూరమైన వ్యవస్థపై తిరుగుబాటు చేసే ఒక యోధుడిగా రూపాంతరం చెందాడు. ఇది చాలా ముఖ్యమైన మలుపు. అది కేవలం ఒక దెబ్బ కాదు, అది తరతరాల అణచివేతకు వ్యతిరేకంగా రగిలిన ఒక నిశ్శబ్ద అగ్నిపర్వతం. వ్యవస్థ ఒక మనిషి ఆత్మగౌరవాన్ని ఎంతలా అణగడొక్కడానికి ప్రయత్నిస్తుందో, దానికి ప్రతిఘటన ఎలా మొదలవుతుందో ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు. అయితే ఆ ప్రతిఘటన, ఆ ఆత్మగౌరవ పోరాటం అంత సులభంగా ఏమీ సాగలేదు. ఎందుకంటే ఈ వివక్ష, అవమానాలు కేవలం బడిగోడలకే పరిమితం కాలేదు. బయటి సమాజంలో కూడా వాళ్లకు అడుగడుగునా సవాళ్లే. అవును, 10వ తరగతి బోర్డు పరీక్షలకు ముందు జరిగిన సంఘటన దీనికి అతిపెద్ద ఉదాహరణ. రేపుదయం పరీక్షలకు వెళ్లాలి అనగా ఫౌజా అనే ఒక గ్రామ పెద్దందారుడు ఆ బాలుడిని చదువుకుంటున్న చోట నుండి బలవంతంగా లాక్కెళ్లాడు. పరీక్షల ఒత్తిడిలో ఉన్న పిల్లాడిని తన చెరుకు పొలంలో ఉచితంగా, ఎలాంటి కూలీ లేకుండా పనిచేయడానికి తీసుకువెళ్లాడు. ఉదయం నుండి ఎండలో కఠినంగా శ్రమించి అలసిపోయి ఆకలితో మాడిపోతున్న ఆ బాలుడికి మధ్యాహ్నం భోజనం పెట్టే విధానం చూస్తే ఎవరికైనా రక్తం మరుగుతుంది. అవును, ఆ బాలుడు చేతులు తాకితే తాము మైలపడిపోతామన్నట్లుగా పైనుండి రోటీలను విసిరేశారు. కుక్కలకు వేసినట్లుగా భోజనాన్ని విసిరేయడం చూసి ఆ బాలుడిలోని ఆత్మగౌరవం ఒక్కసారిగా మేల్కొంది. ఎంత ఆకలితో ఉన్నా, ఎంత అలసిపోయినా సరే తన ఆత్మగౌరవాన్ని మంటగలిపి పైనుండి విసిరేసిన ఆ రోటీలను తాను తిరిగి అక్కడే విసిరేసి ఏమీ తినకుండానే వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చేశాడు ఆ పిల్లాడు. ఒక వ్యక్తి కడుపు కొట్టడం కంటే ఆ వ్యక్తి ఆత్మగౌరవంపై జరిగే దాడి ఎంత భయంకరమైనదో ఇది నిరూపిస్తుంది.
ఆ పిల్లాడు కేవలం ఆహారాన్ని తిరస్కరించలేదు. దాన్ని విసిరేసిన ఆ అమానవీయ వ్యవస్థను, వారి అహంకారాన్ని ముఖం మీద కొట్టినట్లు తిరస్కరించాడు. ఖచ్చితంగా ఈ ఎదురుతిరిగే స్వభావం అనేది సమాజానికి మింగుడుపడని విషయం. ఆ బాలుడు చదువుకోను వృద్ధిలోకి రావడం, తండ్రి పెట్టుకున్న ఆశలు నెరవేరడం ఆనాటి ఆధిపత్య వర్గాలకిష్టం లేదు. దీనికి నిదర్శనమే రసాయన శాస్త్రం అంటే కెమిస్ట్రీ ల్యాబ్లో జరిగిన సంఘటన. సైన్స్ ల్యాబ్ అనేది ఆధునికతకు, హేతువాదానికి ప్రతీక. కాని అక్కడే బ్రజ్పాల్ సింగ్ అనే ఉపాధ్యాయుడు తన కుల అహంకారాన్ని ప్రదర్శించడం మనం చూస్తాం. సమాజం ఎంత ఆధునికమైనా వాళ్ల మనసులింకా పాత రాతియుగంలోనే ఉన్నాయని ఈ సంఘటన సూక్ష్మంగా వివరిస్తోంది. ఆ పిల్లాణ్ణి ప్రయోగాలు చేయడానికి ల్యాబ్లోకి రానివ్వకుండా ఆ ఉపాధ్యాయుడు పదే పదే అడ్డుకున్నాడు. తన వ్యక్తిగత పనుల కోసం, అంటే మార్కెట్కి వెళ్లి గోధుమలు విసరించుకోరమ్మని, బరువులు మోయమని ఆ బాలుని వాడుకున్నాడు గాని ప్రాక్టికల్స్ చేయడానికి మాత్రం ల్యాబ్లోకి అనుమతించలేదు. ప్రాక్టికల్స్ చేయని కారణం వల్ల ఆ బాలుడు బోర్డు పరీక్షలో ఫెయిలవ్వాల్సొచ్చింది. ఇది కేవలం ఒక విద్యార్థి ఫెయిల్ అవ్వడం కాదు, ఇది వ్యవస్థాగతమైన కుట్ర. ప్రత్యక్షంగా దాడి చేయటం కంటే పరోక్షంగా ఒక విద్యార్థి భవిష్యత్తును ఎలా నాశనం చేయవచ్చో ఇక్కడ మనం చూడవచ్చు. ఒక అణగారిన వర్గాన్ని ఉన్నత విద్యకు, సైన్స్ లాంటి శాస్త్రాలకు దూరం చేసి వాళ్లను మళ్లీ అదే పాత వృత్తుల్లోకి నెట్టెయ్యాలనే ఒక పెద్ద కుట్రగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. నిజమే. చదువుకుంటే వాళ్ళు తమను ప్రశ్నించే స్థాయికొస్తారనే భయం ఆనాటి సమాజంలో ఎలా గూడుకట్టుకునుందో ఈ సంఘటన మనకు కళ్లకు కడుతుంది. విద్యావ్యవస్థ అనేది అందరికీ సమాన అవకాశాలివ్వాల్సిన వేదిక. కాని అదే వేదిక పక్షపాతానికి, వివక్షకు కేంద్రంగా మారితే ఆ పిల్లల కలలు ఇసుక తిన్నెల్లా ఎలా శబ్దరహితంగా కుప్పకూలుతాయో ఇక్కడ స్పష్టమవుతోంది. అవును, ఇదంతా వింటుంటే మనకొక లోతైన ఆలోచన కలుగుతుంది. సరే, ఇప్పుడు ఈ మానసిక సంఘర్షణలన్నింటినీ కలుపుతూ ఈ పుస్తకం పేరు దగ్గరకొద్దాం. జూటన్. ఇన్ని భయంకరమైన వివక్షల గురించి మాట్లాడుకున్నాం కదా, దానికి ఈ జూటన్ అనే పదానికున్న లోతైన సంబంధమేమిటి? జూటన్ అంటే ఎంగిలి లేదా ఇతరులు తిని వదిలేసిన, మిగిలిపోయిన ఆహారం. ఈ పదం వెనుక ఒక సుదీర్ఘమైన, అత్యంత బాధాకరమైన చారిత్రక భారం ఉంది. రచయిత వర్గానికి చెందిన ప్రజలు పగలు రాత్రి అనుకుండా పశువుల పేడ ఎత్తుతూ, చనిపోయిన జంతువుల కళేబరాలను మోస్తూ, సమాయం అసహ్యించుకునే అత్యంత కఠినమైన పనులు చేసేవారు. అంతటి శ్రమ చేసినందుకు ఆ సమాజం వాళ్లకు ఇచ్చిన ప్రతిఫలం కేవలం ఇతరులు విసిరేసిన ఈ జూటన్ మాత్రమే. పెళ్లిళ్లలాంటి శుభకార్యాలు జరిగినప్పుడు బయట ఎంగిలి ఆకులు పడేసే చెత్తకుప్పల దగ్గర ఈ వర్గపు ప్రజలు పెద్ద బుట్టలు పట్టుకుని గంటల తరబడి నిలబడేవారు. అవును, పెళ్ళొచ్చిన వాళ్ళు సగం తిని వదిలేసిన పూరీలు, స్వీట్లు, మిగిలిపోయిన కూరల కోసం ఎదురుచూసేవారు. ఆ ఎంగిలి ఆకులను ఇంటికి తీసుకెళ్లి వాటిలో మిగిలిపోయిన పూరి ముక్కలను ఎండబెట్టి దాచుకునేవారు. ఎంగిలి పూరీల గురించి వర్ణిస్తుంటే గుండె ఎంత బరువెక్కుతుందో కదా. ఇది ఒక సమాజం శ్రమను దోచుకుని ప్రతిఫలంగా కేవలం తమ ఎంగిలిని మాత్రమే విసిరేసే ఒక క్రూరమైన వ్యవస్థకు సజీవ ప్రతీక. వాళ్లు పడే తరతరాల మానసిక క్షోభ ఈ ఒక్క జూటన్ అనే పదంలో బలంగా ప్రతిబింబిస్తోంది. ఎంత అమానవీయమైన పరిస్థితి అంటే, ఆ ఎంగిలి దొరికితే చాలు పండుగలా సంతోషపడే స్థాయికి ఆనాటి దారిద్ర్యం వాళ్లను నెట్టేసింది. ఇది కేవలం ఒక పూట ఆకలి తీర్చుకునే విషయం కాదు. తరతరాలుగా ఒక వర్గాన్ని పశువుల కంటే హీనంగా చూస్తూ వారి ఆత్మగౌరవాన్ని మంటగలిపే ప్రక్రియ ఇది. ఉపాధ్యాయులు, పెత్తందారులు, చివరికి తోటి విద్యార్థులు కూడా ఇదే సామాజిక అహంకారాన్ని ప్రదర్శించడం ఈ మూలాల్లో పదే పదే కనిపిస్తుంది. ఆ పసివాడి కలలను, ఆశలను మొగ్గలోనే తుంచేయాలని ఆ సమాజం ఎన్నెన్ని కుయుక్తులు పన్నిందో మనం చూశాం. చదువు ద్వారా జీవితం మారుతుందని తండ్రి కనిన కలలు, ఆ చిన్నారి ఆశలు ఎలా అణచివేయబడ్డాయో చూస్తే విస్మయం కలుగుతుంది. ఈ విషాదాలన్నీ విన్నాక నేటి సమాజానికి అవసరమైన ఒక ప్రశ్న తలెత్తుతుంది. చట్టాలొచ్చాయి, రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించింది. కాని సమాజపు లోతుల్లో, మనుషుల మనసుల్లో పాతుకుపోయిన పక్షపాతం వాటంతటా అదే తొలగిపోతుందా? నిజమే. విద్యా వ్యవస్థలో కేవలం అక్షరాస్యత మాత్రమే మనిషికి నిజమైన స్వేచ్ఛను ఇవ్వగలదా అన్నది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. చదువుకోడానికి వెళ్లిన పిల్లాడి వీపుపై దెబ్బలతో ఇతిహాసం రాసిన ఆ చేతులు, ఆ మనస్తత్వాలు మారనంతవరకు సమాజం పూర్తిగా మారినట్లు మనం భావించలేము. ఖచ్చితంగా. ఆ పాయింట్ దగ్గరే మన నేటి విశ్లేషణను ముగిస్తూ వినేవాళ్లందరికీ ఒక ఆలోచింపజేసే ప్రశ్ననిక్కడ వదిలివేద్దాం. చరిత్ర పుటల్లో ఎందరో రాజులు, సామ్రాజ్యాలు
యుద్ధాల గురించి మాత్రమే మనం గర్వంగా చదువుకున్నాం. కానీ ఒక తరం మొత్తం తమ కడుపు మంటను, కన్నీళ్లను, తమ శ్రమ దోపిడీని అక్షరాలుగా మార్చిన ఈ దళిత సాహిత్య చరిత్రను మన విద్యావ్యవస్థ ఎందుకు పాఠ్యాంశంగా మార్చడానికి ఇంకా వెనుకడుగు వేస్తోంది? ద్రోణాచార్యుడి కన్నీళ్లు పాఠ్యాంశమైనప్పుడు ఆ గంజి వెనుకున్న ఆకలి కేక ఎందుకు పాఠ్యాంశం కాలేకపోయింది? ఈ నిశ్శబ్దం దేనికి సంకేతం? పైకి అన్నీ మారిపోయాయని మనం అనుకుంటున్నా అదృశ్య రూపంలో ఈ పక్షపాతాలు ఇంకా ఎక్కడో ఒకచోట బతికే ఉన్నాయా అన్నది మనమందరం లోతుగా ప్రశ్నించుకోవలసిన సమయమిది. ఇక ఈ లోతైన విశ్లేషణ తదుపరి భాగంలో మనం మరింత ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన అంశాలను చర్చిద్దాం. అవును, ఈ భయంకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్న ఆ రచయిత తన పల్లెటూరిని వదిలి డెహ్రాడూన్ నగరానికి వెళ్లడం, అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుస్తకాలను చదవడం ద్వారా తనలోని ఆలోచనలు ఎలా పదునెక్కాయనేది రాబోయే భాగంలో చూద్దాం. అలాగే దళిత ప్యాంథర్ ఉద్యమ స్ఫూర్తితో తన గళాన్ని ఎలా వినిపించాడు, ఎన్నో అవమానాల మధ్య తన నిజమైన అస్తిత్వాన్ని ఎలా వెతుక్కున్నాడు, ఆ క్రమంలో అతనెదుర్కొన్న కొత్త సవాళ్లు ఏమిటి అన్నది మనం తదుపరి భాగంలో విడమర్చి చూద్దాం. అప్పటివరకు సెలవు.